వారం రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి సాంకేతిక కారణాలతో అక్కడ చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి వరకు ఆమె ఐఎస్ఎస్లోనే గడపక తప్పేలా కనిపించడం లేదు. 8 రోజుల ప్రయోగాల కోసం బర్చ్ విల్మోర్తో కలిసి బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్లో ఈ ఏడాది జూన్ 6న సునీత ఐఎస్ఎస్కు వెళ్లారు. 14వ తేదీనే వీరు భూమికి తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో హీలియం లీకేజీ కారణంగా వారిని అక్కడే వదిలేసి వ్యోమనౌక ఒంటరిగా తిరిగి వచ్చింది. దీంతో అప్పటి నుంచి వారు అక్కడే చిక్కుకుపోయారు. వారిని తిరిగి సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు ఇటీవల స్పేస్ ఎక్స్ క్రూ9 మిషన్ను నాసా ప్రయోగించింది. ఇందులో 4 సీట్లు ఉండగా హ్యాగ్ గోర్బునోవ్ అనే వ్యోమగాములను పంపించి మిగతా 2 సీట్లను సునీత విల్మోర్ కోసం ఖాళీగా వదిలిపెట్టారు. సెప్టెంబర్లో ఐఎస్ఎస్తో అనుసంధానమైన ఈ మిషన్ ఫిబ్రవరిలో తిరిగి రావాల్సి ఉంది. అయితే క్రూ9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ10 ప్రయోగం మార్చి కంటే ముందు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. కాబట్టి అప్పటి వరకు సునీత విల్మోర్ ఇద్దరికీ నిరీక్షణ తప్పినట్టే.